జీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ విశ్వవసునామ సంవత్సరంలో భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి అంటే 7వ తేదీ ఆదివారం నాడు వచ్చే గ్రహణానికి ఎన్నో సూచనల్ని అదేవిధంగా హెచ్చరికల్ని కూడా జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు, చెబుతున్నారు. వాటిని పరిగణలోకి తీసుకుని ఎవరైతే ఆ యొక్క శుభాశుభాలు తెలుసుకుంటారో వారు తగిన ప్రక్రియలు చేపట్టి మంచిని పొందవలసిందిగా కొంతమంది జ్యోతిష్యవేత్తలు ఇంతవరకు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు మన స్టూడియోలో యువ జ్యోతిష్యవేత్త అదేవిధంగా పంచాంగకర్త అయిన బ్రహ్మశ్రీ చంద్రుపట్ల సూర్యప్రకాష్ శర్మ గారు ఉన్నారు. వారు ఏదైతే ఈ గ్రహణం వల్ల కొన్ని రంగాల వారికి చాలా ఇబ్బందికర వాతావరణం నెలకొందని, ఇది సుమారు 6 నెలల పాటు ఉంటుందని తెలియజేస్తూ ఆ రంగాల వారు తగిన ప్రక్రియలు చేసుకుని సుఖాన్ని పొందాలని కొన్ని విషయాల్ని వివరిస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాలు చూసేద్దాం. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవకాశం ఉంటే ఓ కామెంట్ కూడా విసిరేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనం గ్రహణం గురించి తెలుసుకుందాం. గ్రహణం ఎవరెవరికి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, అలాగే గ్రహణ సమయంలో ఏం చెయ్యాలి, ఏ నక్షత్రాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వంటి విషయాలను తెలుసుకుందాం. ఈ గ్రహణం భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున వస్తోంది. అంటే మన లెక్క ప్రకారం 7వ తారీఖు ఆదివారం నాడు గ్రహణం వస్తోంది. గ్రహణం అన్నది ప్రకృతి సహజంగా లభిస్తూ ఉంటుంది. ఈ గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే స్పర్శకాలం అంటాం దీనినే. 9:57 అంటే రాజమండ్రికి ఒక 3 నిమిషాలు ముందుకు వెనకకి విశాఖపట్నం వారు, విజయవాడ వారు కలుపుకోవచ్చు. 9:57 ప్రారంభమైన గ్రహణము 1:27 పూర్తవుతోంది. ఈ గ్రహణము ఎప్పుడూ కూడా పౌర్ణమి రోజున తిథి నక్షత్రంలో పడుతుంది. ఆ నక్షత్రం వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఆ రోజు శతభిష నక్షత్రం ఉంది కాబట్టి చాలా మంది శతభిష నక్షత్రాన్ని పూర్తిగా మర్చిపోయారు. శతభిష నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండవలెను. శతభిష నక్షత్రం తర్వాత పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రం వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరిద్దరూ కూడా అంటే శతభిష, పూర్వభాద్ర, ఎందుకంటే శతభిష 9:40 వరకు కూడా ఉంది కాబట్టి వారికి కూడా గ్రహణం పూర్తిగా ఉన్నట్టుగానే మేము భావిస్తాం. కాబట్టి శతభిష నక్షత్రం వారు, పూర్వభాద్ర నక్షత్రం వారిలో కూడా గ్రహణాన్ని చూడకూడదు. అలాగే మొత్తం 50 మంది ప్రజలు కూడా సాయంత్రం 6:30 కల్లా మీ యొక్క భోజన కాలాదులు పూర్తి చేసేసుకోండి. గ్రహణం అన్నది అలభ్య పుణ్యకాలము, అంటే విశేషంగా వచ్చేటటువంటి పుణ్యకాలం. అంటే దీని వాటిల్లో గ్రహణ సమయం అన్నది కూడా అలభ్య పుణ్యకాలం. అందుకే మీరు చూసినట్లయితే మంత్రానుష్ఠానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ సమయంలో పట్టు స్నానం చేసి తమ యొక్క మంత్ర జపాలు చేసుకుని విడుపు స్నానం చేస్తారు. ఈ చంద్రగ్రహణం వలన రాజకీయ నాయకులకి, సినిమా రంగం వారికి కూడా చాలా దుష్పరిణామాలు ఏర్పడతాయి. రాజకీయంలో ముఖ్యంగా పాలక వర్గం ఎవరైతే ఉన్నారో ఈ పాలక వర్గం మీద ప్రజలలో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. అలాగే కొంతమంది మంత్రులకి, అలాగే ప్రముఖ రాజకీయ నాయకులకి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇటు తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలలో కూడా మంత్రులకు చాలా మందికి ప్రాణహాని ఉంది. అలాగే సినిమా పరిశ్రమలో కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరుగుతుంది. అనుకున్నటువంటి లాభాలు రాకపోవడం, అలాగే కొందరు సినీ ప్రముఖుల ఇంట్లో విషాదాలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ గ్రహణం వలన
ఇది సుమారుగా 6 నెలల వరకు కూడా ఈ పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వ్యక్తిగత జాతకానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తిగత జాతకం ఎవరికైతే బలహీనంగా ఉందో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ సమయంలో ఎప్పుడైతే చంద్రుడు మరియు రాహువు, అలాగే పరోక్షంగా కేతువు, రవి, ఈ 4 గ్రహాలు దశ, అంతర్దశ, మహార్దశలు, సూక్ష్మ దశలు ఎవరికైతే నడుస్తున్నాయో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.